అందరి ప్రైజ్లాడండి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంత మంచి మాట మనకు అందిస్తున్నాడండి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అంటున్నాడు కదా. మనము వాగ్దానంలో మనం చూసినట్లయితే యజమానుడు ఒక దాసునితో మాట్లాడుతుంటున్నాడు కదా. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదని అంటున్నాడు. ఈ కొద్ది కాలమే కదా అండి మనకు ప్రభు ఇచ్చింది. ఈ కొద్ది కాలంలో ఈ లోకంలో మనము మంచి దాసులుగా, దాసురాండ్రుగా ప్రభు ఎదుట యోగ్యమైన వారిగా జీవించినట్లయితే ప్రభు ఏమంటున్నాడండి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను అంటున్నాడు. నువ్వేది కోరుకుంటావో అది తప్పకుండా అది నీ సొంతమైపోతుందండి. నువ్వు దేనికి యజమానుడు కావాలనుకుంటున్నారో దానికి దేవుడు తప్పకుండా యజమానులను చేస్తాడు. నువ్వు బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంకెలాంటి పనులలో నువ్వు కొనసాగినా కూడా అన్నిటి పైన ప్రభు నిన్ను నియమించాలనుకుంటున్నాడు. అంత మంచి మాట ప్రభు మనకిస్తున్నప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని మనం ముందడుగేయాలండి. ఒడిదొడుకులు, కష్టాలు, శ్రమలు లోకంలో ఇవన్నీ తప్పనిసరి. ఈ కొద్ది కాలంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మనతో. కాబట్టి వాటిలో మార్గంను సిద్ధపరచుకొని నడిచినట్లయితే ప్రభువు నిన్ను అనేకమైన వాటి మీద నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి ప్రభుకు నమ్మకంగా బ్రతుకుదామండి. ఈ లోకంలో ఏది లేదండి. మనం ఆలోచన చేస్తే ఏది కూడా వ్యర్థమైనది, అంతా వ్యర్థమైనదే. గాలికి ఎగిరిపోయే పొట్టు వంటిది ఇది. సమాజంలో సమస్తమును అన్నిటిని సొంతం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉండండి, వాగ్దానం రిసీవ్ చేసుకోండి. తప్పకుండా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనన్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేస్తుంటున్నాను. పరిశుద్ర, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన కొద్ది కాలంలో ప్రభా నీకు నమ్మకంగా జీవించి మేము ప్రార్థన చేస్తున్న ప్రతిదీ మేము పొందుకొని ప్రభా వాటి మీద ప్రభా మేము యజమానులుగా ఉండుటకు నీ కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. నువ్వు ఇచ్చే మంచి వాగ్దానం, గొప్ప కార్యములు చేయడానికి నువ్వు మాతో ఉన్నావు. నిన్ను మహిమపరుస్తూ ప్రభా బిడ్డలందరూ మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.